గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము పోయిన క్లాస్లో పొటెన్షియోమీటర్ సూత్రం తెలిసి పొటెన్షియోమీటర్ సూత్రం తెలిసి పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఘటం యొక్క అంతర్నిరోధాన్ని కనుగొన్నాం కదా. సో అదొక లాంగ్ క్వశ్చన్. సేమ్ అదే మనకు ఇంకో లాంగ్ క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుందని చెప్పినా కదా. ఏంటిది? పొటెన్షియోమీటర్ మీదనే ఆ యొక్క రెండు విద్యుత్ చాలక రెండు విద్యుత్ ఘటాలను ఈఎంఎఫ్లను పోల్చండి అని అడగడం జరుగుతుంది. రెండు ఘటాల ఈఎంఎఫ్లను పోల్చండి అని మనకు అడగడం జరుగుతుంది. సో ఆ రెండు ఘటాల ఈఎంఎఫ్లను పోల్చడం అనేది కూడా మనకు దీని కింద అడుగుతాము 8 మార్క్స్. అంటే ఈ యూనిట్లో మొత్తంలో మనకు 8 మార్క్స్ ఉంటాయి. 3 క్వశ్చన్లు ఉంటాయి. ఒకటి విట్సన్ బ్రిడ్జ్ సంతుల నియమం, కిర్చాఫ్ నియమాలను తెలిపి కిర్చాఫ్ నియమాన్ని దేనికి విట్సన్ బ్రిడ్జ్ యొక్క సంతుల నియమాన్ని రాబట్టాలి. కిర్చాఫ్ నియమాన్ని అనువర్తింపజేసి విట్సన్ బ్రిడ్జ్ సంతుల నియమాన్ని రాబట్టాలా. సో P/Q = R/S అని వచ్చింది చూడండి. అది మనం సమీకరణ సంతుల నియమాన్ని రాబట్టాలి. అదొక క్వశ్చన్, లాంగ్ క్వశ్చన్. నెక్స్ట్ నిన్న క్లాస్లో చెప్పినటువంటి పొటెన్షియోమీటర్ అంటే ఏమిటి, పొటెన్షియోమీటర్ సూత్రం తెలిపి పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఏమని చెప్పాలా, పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఏం చేసినాము, ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధం స్మాల్ r ని కనుగొనండి అని అడగడం జరుగుతుంది. ఏది? వలయ నిర్మాణ చిత్రం ద్వారా విశ్లేషించండి లేకపోతే తెలపండి అనడం జరుగుతుంది. అది రెండో లాంగ్ క్వశ్చన్ కదా. సో మూడోది పొటెన్షియోమీటర్కి వెళ్ళి అడుగుతాడు. ఏమంటుంది అంటే క్వశ్చన్ చూడండి, పొటెన్షియోమీటర్ సూత్రం తెలిపి పొటెన్షియోమీటర్ సూత్రం తెలిపి పొటెన్షియోమీటర్ను ఉపయోగించి రెండు ప్రాథమిక ఘటాల ఈఎంఎఫ్లను పోల్చండి. రెండు ప్రాథమిక ఘటాల ఈఎంఎఫ్లను పోల్చండి. వలయ రేఖాచిత్ర సహాయంతో వివరించండి. సో మనకు సేమ్ ఇదే క్వశ్చన్ అడిగిండు ఇంతకుముందు క్వశ్చన్లా. కానీ అక్కడ ఏమంటుండు, రెండు ప్రాథమిక ఘటాల ఈఎంఎఫ్లను పోల్చుకున్నాడు కదా. రెండు ప్రాథమిక ఘటాల ఈఎంఎఫ్లను. అంతకుముందు క్వశ్చన్లు ఏమన్నాడు, సేమ్ ఇదే క్వశ్చన్. కాకపోతే ఇక్కడ ఏమన్నాడు, ఇచ్చిన ఘటం యొక్క అంతర్నిరోధాన్ని కనుగొనమన్నాడు పోయిన క్వశ్చన్లో. కానీ ఇక్కడ ఏమంటుండు, రెండు ప్రాథమిక ఘటాల ఈఎంఎఫ్లను పోల్చండి అంటుంది. ఓకే, మరి ఏ విధంగా పోలుస్తారో చూద్దాం. ఫస్ట్ మనకు పొటెన్షియోమీటర్ సూత్రం అంటే మనకు ఆల్రెడీ తెలుసు. పొటెన్షియోమీటర్ సూత్రం మనకేంది, పొటెన్షియోమీటర్ సూత్రం అంటే మనకు పొటెన్షియోమీటర్ తీగ పొడవు వెంబడి పొటెన్షియల్ తేడా అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది, ఆ యొక్క తీగ పొడవుకు ఎట్లుంటుంది, అనులోమానుపాతంలో ఉంటుందని ఆల్రెడీ మనం చెప్పుకున్నాము అంతకుముందు క్వశ్చన్లో. అంతకుముందు ఉన్నటువంటి 8 మార్క్స్లో కూడా చెప్పుకున్నాం. పొటెన్షియోమీటర్ సూత్రం అంటే ఏంది, తీగ పొడవు వెంబడి పొటెన్షియోమీటర్ తీగ పొడవు వెంబడి ఏంటిది, పొటెన్షియల్ తేడా అనేది దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది, ఆ యొక్క తీగ పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఈ దృగ్విషయాన్ని ఏమంటామంటే ఈ నియమాన్ని ఏమంటాము, పొటెన్షియోమీటర్ సూత్రం. అంటే అలా పొటెన్షియల్ తేడా అనేది ఎన్ని ఉంటుంది, తీగ పొడవు వెంబడి. తీగ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. పొటెన్షియల్ తేడా అంటే ఏంది, తీగ యొక్క రెండు చివరల వద్ద ఉన్న పొటెన్షియల్ తేడా దేనికి అనులోమానుపాతంలో ఉంటుంది, దాని యొక్క పొడవుకు తీగ యొక్క పొడవుకు ఎట్లుంటుంది, అనులోమానుపాతంలో ఉంటుంది. దాని యొక్క తీగ పొడవుకు ఎట్లుంటుంది, అనులోమానుపాతంలో ఉంటుంది. ఇది పొటెన్షియోమీటర్ సూత్రాన్ని తెలుపుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, ఎప్సిలాన్ ప్రపోర్షనల్ టు ఎల్. మనం పొటెన్షియోమీటర్ సూత్రం ఏం చెప్తుంది, ఎప్సిలాన్ ప్రపోర్షనల్ టు అంటే పొటెన్షియల్ తేడా అనేది తీగ యొక్క పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది కదా. దీని ఏమో రాసుకున్నాం, ఎప్సిలాన్ =πL అని రాసుకుంటాం కదా. సో అంటే ఈ పొటెన్షియల్ తేడా అనేది =π అనేది ఏంటని చెప్పుకున్నాం, పొటెన్షియల్ స్థిరాంకం లేదా నత్రికం అని చెప్పుకున్నాం. ఆల్రెడీ నిన్న క్లాస్లో చెప్పుకున్నాం. అంటే విద్యుత్ అనేది ఆ తీగ వెంబడి ఉన్నది ఏంటి,
విద్యుత్ అనేది నిలకడ విద్యుత్ ఉన్నట్టయితే ఆ యొక్క పొటెన్షియల్ అనేది తగ్గుదల ఉంటుంది లేదా స్థిరంగా ఉంటుంది అని ఆల్రెడీ నిన్న పొటెన్షియల్ నత్రికం అంటే కూడా చెప్పిన పొటెన్షియల్ స్థిరాంకం అని దీనిపై అయిన పొటెన్షియల్ స్థిరాంకం అని అంటాం. సో ఇది మనము సమీకరణం స్టార్ అనుకోండి, ఓకేనా. సో ఇది పొటెన్షియోమీటర్ సూత్రం కదా. సో ఇదేమంటున్నారు, రెండు ప్రాథమిక ఘటాల ఈఎంఎఫ్ లను పోల్చండి. ఈఎంఎఫ్ అంటే నేను ఏం చెప్పిన, విద్యుత్ చాలక బలం అని చెప్పిన, వి చాబా అని అంటారు. ఈఎంఎఫ్ ఘటాల యొక్క ఈఎంఎఫ్ అంటే ఏంటి, విద్యుత్ చాలక బలం అన్నాం. విద్యుత్ చాలక బలం అంటే ఏంది, నిన్న క్లాస్ లో కూడా దీన్ని కూడా డిస్కషన్ చేసిన. విద్యుత్ చాలక బలం అంటే ఏంది, ఎలక్ట్రాన్లను అధిక పొటెన్షియల్ గల బిందువు వైపుకు తరలించడానికి ఆ యొక్క ఘటం విద్యుత్ ఘటం చేసేటటువంటి పనినే ఏమంటాము, విద్యుత్ చాలక బలం అంటారు లేదా ఈఎంఎఫ్ అంటారు. అంటే ఏదైతే మనం ఘటం ఉందో, మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా పొటెన్షియోమీటర్ నిర్మాణంలో ఇట్లా ఘటం ఉంది కదా, అంటే ఆ ఘటం ఏం చేస్తుంది, ఎలక్ట్రాన్లను ఎక్కడ చేస్తుంది, అధిక పొటెన్షియల్ గల బిందువు వైపుకు ఎలక్ట్రాన్లను తరలించడానికి ఆ యొక్క ఘటం చేసేటటువంటి పనినే విద్యుత్ చాలక బలం అంటారు. ఇది మనకు విద్యుత్ చాలక బలం. ఏది, రెండు ప్రాథమిక ఘటాల ఈఎంఎఫ్ అంటే ఈఎంఎఫ్ ఏంటి, విద్యుత్ చాలక బలం. విద్యుత్ చాలక బలం అంటే ఈ విధంగా అనడం జరుగుతుంది. ఇది మనకున్నటువంటి సూత్రము. అదేవిధంగా ఇప్పుడు విద్యుత్ చాలక బలం అంటే మనం తెలుసుకోవాలి. కాబట్టి నెక్స్ట్ ఏమంటుండు, పొటెన్షియోమీటర్ను ఉపయోగించి రెండు ప్రాథమిక ఘటాల ఈఎంఎఫ్ లను పోల్చండి అంటుండు. ఆల్రెడీ మనకు పొటెన్షియోమీటర్ అంటే తెలుసు. ఏంటిది పొటెన్షియోమీటర్ అంటే ఏంటి, పొటెన్షియోమీటర్ ఏం చేస్తుంది, పొటెన్షియల్ మధ్య తేడాలను ఖచ్చితంగా కనుగొనడానికి లేదా పోల్చడానికి ప్రయోగశాలలో వాటి సున్నితమైన పరికరం అని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో నిన్ననేమో ఒకటే ఘటం యొక్క అంతర్నిరోధం కనుక్కోమని నిన్న క్లాస్లో. కానీ ఇక్కడ ఏమి ఇచ్చిండు, ఘటాల ఈఎంఎఫ్ లను పోల్చడం అంటే ఘటాల యొక్క విద్యుత్ చాలక బలాలను పోల్చమని. మరి ఏ విధంగా పోల్చామో దాన్ని ఏమంటుండు, వలయ రేఖాచిత్ర సహాయంతో అని అంటున్నాం. సో వలయ రేఖాచిత్రం అంటే మనం పటం వేద్దాం. సో పటం చూద్దాం. సో ఇదేంటి, బ్యాటరీ అని మనకు తెలుసు. సో ఇది నిరోధము, రెసిస్టెన్స్ నిరోధము, ఓకేనా. ఇక్కడ ఒక కీ ఉంటుంది కదా, ఇక్కడ ఒక కీ ఉంటుంది కదా, కీ, ఓకేనా. సో ఇది ఇక్కడ మనకు ఘటం ఉంటుంది కదా. సో ఈ ఘటం చూసినట్టయితే చూడండి, ఇది మనకున్నటువంటి ఇది ε1 అనుకోండి, ఇది ε2, రెండు ఘటాలు. సో ఇక్కడ కీ 1, 2, ఇది 3, ఓకేనా. చూడండి ఇది మనకున్నటువంటి పటము. సో ఈ పటం చూసినట్టయితే ఇదంతా పొటెన్షియోమీటర్ అని ఆల్రెడీ మనకు తెలుసు. సో మనం ఏం చేస్తున్నాము, రెండు ప్రాథమిక ఘటాల ఈఎంఎఫ్ లను పోల్చండి. రెండు ప్రాథమిక ఘటాలు అంటే ఒకటి ε1, ε2. నిన్నటి పటంలో మనం చూసినట్టయితే ఇక్కడ ε1 ఉండదు, ఇక్కడ ఏముంటుంది, ఇంకో కీ 2 ఉంటుంది కదా. కీ 2 ఉండి ఇక్కడ ఏమో నిరోధాల పెట్టి ఉంటుంది నిన్నటి పటంలో, నిన్నటి క్వశ్చన్లో. ఇక్కడ చూడండి ఇది అంతా పొటెన్షియోమీటర్ సేమ్ గాల్వానోమీటర్. N1 N2 తీగ చుట్లు, మాంగనీస్ తీగ చుట్లు, 6 తీగ చుట్లు ఉంటాయి. ఒకటో పొడవు L అంటాం, రెండో పొడవుని L2 అనుకుంటున్నాం. సో ఇక్కడ ఏ అనే బిందువు తీసుకుంటున్నాము, ఓకేనా. మొదటి సంతులన పొడవు అంటే ఏ నుంచి మొదటి సంతు పొడవు అంటే ఏమనుకుంటాము, L1 అంటే ఏ ఇంటూ ఏ నుంచి N1 వరకు L1 తీసుకుంటాం. రెండవ సంతులన పొడవు అంటే L2 అంటే ఏ నుంచి N2 వరకు దాని యొక్క పొడవు అనేది తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళు నిన్నరు ఇదంతా సేమ్ పటం, కానీ ఈ ఒక్క ఘటంలో ఏమైంది, కీ 2 అంటే నిరోధాలు పెట్టలేదు, కీ 2 లేదు. ఏముంది ఇక్కడ ε1, ε2 అంటే ఇవి రెండు విద్యుత్ చాలక బలాలు. అంటే రెండు విద్యుత్ చాలక బలాలు అంటే
రెండు ఈఎంఎఫ్లు ఇచ్చిండు, ఎప్సిలాన్ 1 ఎప్సిలాన్ 2 అనే రెండు ఈఎంఎఫ్లను ఇచ్చిండు. ఇచ్చి ఇక్కడ చూడండి ఇదంతా అమెరికా చూడండి, ఒకటో ఇది 1 2 3 అని ఉంది కదా. సో 1 2 3 ఈ మూడు ఏం చేస్తుందంటే స్విచ్లను తెలియజేస్తాయి. 1, ఈ 1 2 3 అనేది ఏంది స్విచ్లను తెలియజేస్తాయి. ఈ స్విచ్లు ఏం చేస్తుందంటే ఒకటో స్విచ్ను మూడో దానికి కనెక్ట్ చేసినట్టయితే ఏంటిది ఈ ఎప్సిలాన్ 1 మొదటి అంటే ఈ ఈఎంఎఫ్ అంటే ఎప్సిలాన్ 1 అనేది ఇది బ్యాటరీకి అనుసంధానమై ఇది వలయంలోకి కలపబడుతుంది, పొటెన్షియోమీటర్లోకి కలపబడుతుంది. రెండోసారి ఏం చేస్తున్నాము, దీన్ని ఒకటవ దాన్ని ఉంచేసి రెండవ దాన్ని మూడో దానికి కలిపిన అంటే రెండవ స్విచ్ మూడో దానికి అటాచ్ చేసినామంటే అప్పుడు ఏమిటి ఎప్సిలాన్ 2 అనేది ఈ ఘటంలో ఉన్నటువంటి ఈఎంఎఫ్ అనేది బ్యాటరీకి అనుసంధానమై వలయంకి అంటే వలయంలో పొటెన్షియోమీటర్కి ఎప్సిలాన్ 2 అనేది కలపబడుతుంది. అలా కలపబడినప్పుడు ఎప్సిలాన్ 1 టైంలో మొదటి ఘటం ఈఎంఎఫ్ మొదటి విద్యుత్ చాలక బలం యొక్క అప్పుడు సంతులన పొడవు ఏమవుతుంది అంటే L1 అవుతుంది. అప్పుడు L1 గుర్తించాలా. రెండోసారి ఏం చేస్తున్నాం ఎప్సిలాన్ 2 అంటే అప్పుడు సంతులన పొడవు L2గా గుర్తించాలా. ఇది మనకు ఉన్నటువంటి ఆ పటం నుంచి విశ్లేషణ. ఓకేనా. ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు ఏమనుకుంటామంటే ఏమని చేస్తున్నాము, ఇక్కడ విద్యుత్ చాలక బలాలు ఉన్నాయి కదా, ఎప్సిలాన్ 1 ఎప్సిలాన్ 2 అనేటి ఏంది, ఎప్సిలాన్ 1 ఎప్సిలాన్ 2 అనేది ఏంటిది విద్యుత్ చాలక బలాలు. దేనికి కలిపినాము, పొటెన్షియోమీటర్ కి వలయంలో పటంలో చూపినట్టు కలిపితుంది, పొటెన్షియోమీటర్ కి వలయంలో కలిపితుంది. సో ఏం చేసినాము, పొటెన్షియోమీటర్ వలయంలో కలిపినాము. సో నెక్స్ట్ ఏం చేస్తున్నాము, 1, 2, 3 బిందువులు ఏం చేయాలి, 3 బిందువులు ఏం తెలుస్తున్నాయి, వాటి యొక్క రెండు రకాల మార్గాన్ని ఏర్పరుస్తున్నాయి. 1, 2, 3 బిందువులు ఏం చేస్తున్నాయి, 2 రకాల మార్గాలను ఏర్పరుస్తున్నాయి. ఏ మార్గము, 1 నుంచి 3 స్విచ్ కలిపితే అదొక మార్గం అవుతుంది, 2 నుంచి 3 స్విచ్ ఆన్ చేస్తున్నట్టయితే అదొక మార్గాన్ని ఏర్పరుస్తుంది. అంటే ఈ యొక్క 1, 2, 3 బిందువులు అనేటి స్విచ్లుగా ఏర్పడి అవి 2 మార్గాలను అంటే ఒకటో మార్గం ఏమవుతుంది, 1 నుంచి 3 కలిపినప్పుడు ఎప్సిలాన్ 1 ఆన్ అవుతుంది, ఎప్సిలాన్ 2 క్లోజ్ అవుతుంది. రెండోసారి రెండో బిందువు నుంచి మూడో బిందువు కలిపినట్టు అంటే ఇప్పుడు ఇట్లుంది కదమ్మా, ఇట్లుంది అంటే ఇదేం చేస్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఉందనుకో, దీన్ని ఏం చేస్తున్నాము, ఇప్పుడు ఈ 3 బిందువులు ఉన్నాయి, ఫస్ట్ దీన్ని కలిపినాం అనుకో ఇది ఆన్లో ఉంటుంది, అంటే ఎప్సిలాన్ 1 ఆన్లో ఉంటుంది, ఎప్సిలాన్ 2 ఏమైతే ఆఫ్లో ఉంటుంది. ఇది తీసేసి దీన్ని కలిపినాం అనుకో అప్పుడు ఎప్సిలాన్ 2 ఆన్ ఉంటుంది, ఎప్సిలాన్ 1 అనేది ఆఫ్ ఉంటుంది. అంటే ఈ విధంగా ఒకటి ఆఫ్లో ఒకటి ఆన్లో అనేది ఈ స్విచ్లు అనేది ఉపయోగపడుతున్నాయి కదా. సో 1వ బిందువును 3వ బిందువు కలిపినప్పుడు ఏంటి, 1వ బిందువు నుండి 3వ బిందువు కలిపినప్పుడు ఎప్సిలాన్ 1 అంటే 1 నుంచి ఏం చేస్తున్నాము, 1వ బిందువును దేని కలిపినప్పుడు 3వ బిందువు కలిపినప్పుడు 3వ బిందువుకు 1 నుంచి ఏం చేస్తున్నాము 3వ బిందువు కలిపినప్పుడు ఎప్సిలాన్ 1 విద్యుత్ చాలక బలం ఏంది, ఎప్సిలాన్ 1 విద్యుత్ చాలక బలము బ్యాటరీకి వలయంలో కలుపబడుతుంది. ఎప్సిలాన్ 1 అనేది విద్యుత్ చాలక బలం అనేది బ్యాటరీకి కలపబడి వలయంలో కలపబడుతుంది. ఏ వలయంకు, పొటెన్షియోమీటర్ వలయంకు కలపబడుతుంది. అంటే దీనికి కలిపితే అప్పుడు కనెక్షన్ అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు దాని యొక్క సంతులన పొడవు ఏమవుతుందంటే L1 అయిపోతుంది. ఏంటిది L1. అప్పుడు ఏమవుతుంది, 1 నుంచి 3 కలిపినప్పుడు దాని యొక్క సంతులన పొడవు ఏమవుతుంది L1 కనుక్కోవాలంటే మనకు సూత్రం ఏముంది, L1 వచ్చింది కదా. సో సూత్రం ఏంది, ఎప్సిలాన్ ప్రపోర్షనల్ టు L కదా. సో ఇక్కడ ఎప్సిలాన్ 1 అని తీసుకుంటాం కదా, అప్పుడు ఏమవుతుంది ఎప్సిలాన్ ప్రపోర్షనల్ టు L అవుతుంది. అప్పుడు దీన్ని ఏమో రాసుకోవచ్చు, ఎప్సిలాన్ 1 ఈక్వల్ టు L1. సో ఇది మనకు సమీకరణం 1 అనుకోండి, ఇది సమీకరణం అనుకోండి. నెక్స్ట్ టైం ఏం చేస్తున్నాము, 1ని 3 కలిపినాం కదా, నెక్స్ట్ ఏం చేస్తున్నాము 2ను 3కు 3వ బిందువు కలిపినప్పుడు ఎప్సిలాన్ 2 విద్యుత్ చాలక బలం అనేది బ్యాటరీకి అనుసంధానమై ఏంటిది, బ్యాటరీకి అనుసంధానమై ఏం చేస్తుంది, వలయంలో కలపబడుతుంది. కలపబడినప్పుడు అప్పుడు దాని యొక్క సంతులన పొడవు ఏమవుతుంది, సంతులన పొడవు కనుక్కోవాలా. సంతులన పొడవు ఏమవుతుంది L2 అంటే ఏంటి, మనం A అనుకున్నాం కదా. సో ఏంటంటే అంటే అప్పుడు ఏమవుతుంది, మనకున్న సూత్రం నుంచి ఎప్సిలాన్ ప్రపోర్షనల్ టు L అయినప్పుడు ఇది ఏమవుతుంది, ఇది ఎప్సిలాన్ 2 కదా. సో ఎప్సిలాన్ 2 ప్రపోర్షనల్ టు ఏమవుతుంది L2 అవుతుంది. ఎప్సిలాన్ 2 ప్రపోర్షనల్ టు L2. దీన్ని ఏమో రాసుకోవచ్చు, ఎప్సిలాన్ 2 ఈక్వల్ టు పై L2 అని రాసుకోవచ్చు. ఇప్పుడు చూడండి ఇది సమీకరణం 2. సో ఇప్పుడు ఇది మొదటి విద్యుత్ చాలక బలం యొక్క సూత్రం వచ్చింది.
ఘటము ఈఎంఎఫ్, ఇది రెండవ ఘటం యొక్క ఈఎంఎఫ్ వచ్చింది. సో ఈ రెండు ఘటాలను ఏమైనా పోల్చమన్నాడు. సో 1,2లను పోల్చినట్టయితే 1,2లను పోల్చినట్టయితే 1,2లను పోల్చినట్టయితే సో 1,2లను పోల్చినట్టయితే సో ఇప్పుడు చూడండి ఏం చేస్తున్నాము, 1,2 సమీకరణాల నుండి 1,2 సమీకరణాల నుండి ఎప్పుడు చూడండి 1/2 చేసినాం. 1/2 చేసినట్టయితే ఇప్పుడు 1/2 అంటే ఒకటవ సమీకరణం ఏముంది, ε1/2 ఈజ్ ఈక్వల్ టు పై L1/π L2 1/2 ఒకటో సమీకరణం బై రెండో సమీకరణంతో భావించినట్టయితే సో అప్పుడు ఏమవుతుంది ε1/ε2 ఈజ్ ఈక్వల్ టు π L1. సో పై క్యాన్సిల్ అయితే ఏమవుతుంది ε1/ε2 ఈజ్ ఈక్వల్ టు L1/L2. ఇదే ఇచ్చిన రెండు ఘటాల యొక్క విద్యుత్ ఘటాల యొక్క ఈఎంఎఫ్లను పోల్చండి అంటే మనం ఈ విధంగా రెండు ఘటాల ఈఎంఎఫ్ అంటే ε1 ఈఎంఎఫ్ ε2 ఈఎంఎఫ్లను పోల్చినట్టయితే L1/L2 అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా ఆ పొటెన్షియోమీటర్ను ఉపయోగించి ఏం చేస్తున్నాము, రెండు ప్రాథమిక ఘటాల ఈఎంఎఫ్లను పోల్చినాము. అదేంటి ఏమొచ్చింది ε1/ε2 ఈజ్ ఈక్వల్ టు L1/L2. ఇది మనము యొక్క రెండు ఘటాల యొక్క ఈఎంఎఫ్లను పోల్చడం జరుగుతుంది. ఓకేనా, సింపుల్, ఏం లేదు. మనకు పొటెన్షియోమీటర్ సూత్రం అంటే తెలుసు. పొటెన్షియోమీటర్ సూత్రం అంటే ఏం చేస్తుంది, సో పొటెన్షియోమీటర్ సూత్రం ఏం తెలియజేస్తుంది, ఆ యొక్క పొటెన్షియోమీటర్ తీగ పొడవు వెంబడి పొటెన్షియల్ తేడా అనేది దాని యొక్క తీగ పొడవుకు అనులోమానుపాతంలో ఉంటుంది. ఓకేనా, అప్పుడు ఎప్సిలాన్ ప్రొపోర్షనల్ టు ఎల్ అయితే ఎప్సిలాన్ ఈక్వల్ టు π L అనేది రావడం జరుగుతుంది. ఇక π అనేది పొటెన్షియోమీటర్ నాత్రికము లేదా స్థిరాంకం అని అంటారు. ఇది సూత్రము. విద్యుత్ చాలక బలం అంటే తెలుసు, ఏంది ఎలక్ట్రాన్లను ఏంటి అధిక పొటెన్షియల్ గల బిందువు వైపు ఏంటిది ఆ ఉన్నటువంటి ఘటం ఏదైతే విద్యుత్ ఘటము పని చేస్తుంది, తరలించడానికి పని చేస్తుంది, ఆ పనిని ఏమంటున్నామో విద్యుత్ చాలక బలం లేదా ఈఎంఎఫ్ లా అంటారు. సో ఇప్పుడు ఇక రెండు ఈ ఘటం యొక్క రెండు ఈఎంఎఫ్లు అంటే రెండు విద్యుత్ చాలక బలాలు ఇచ్చిండు, వాటిని పోల్చమన్నట్టయితే మన పొటెన్షియోమీటర్ అమెరికన్ చూసుకున్నట్టయితే సో ఇందులో ఈ రెండు విద్యుత్ చాలక బలాల యొక్క ఘటాల ఈఎంఎఫ్లను తీసుకున్నట్టయితే అక్కడ 1, 2, 3 స్విచ్లు అనేది 3 బిందువుల నుండి ఈ 3 ఒక స్విచ్లు లాగా ఏర్పడతాయి. 1ని 3 కలిపినప్పుడు ε1 అనేది బ్యాటరీకి అనుసంధానం వలయంలో బ్యాటరీకి కలపబడి వలయంలో కలిసిపోవడం వలయంలో కలపబడుతుంది. సో అప్పుడు ఏమవుతుంది, దాని యొక్క సంతులన పొడవు మనము ε1 ప్రొపోర్షనల్ టు L1 అయితే ε1 ఈజ్ ఈక్వల్ టు π L1. ఇది సమీకరణం 1. మరి రెండవ నుండి మూడో బిందువు కలిపినప్పుడు ε2 యాక్టివేట్ అయ్యి అది బ్యాటరీకి కలపబడి వలయంలో కలపబడినట్టు ఘట అనేది పొటెన్షియోమీటర్కి కలపబడుతుంది. కాబట్టి అప్పుడు సంతులన పొడవు L2 అవుతుంది. అప్పుడు దాన్ని కనుక్కోవాలంటే అది ఎప్సిలాన్ ప్రొపోర్షనల్ ఏమవుతుంది L2. కానీ ఎప్సిలాన్ అంటే మనకు ఇక్కడ రెండు విద్యుత్ ఘటాలు ఉన్నాయి కాబట్టి రెండు ఈఎంఎఫ్ కాబట్టి ε2 ప్రొపోర్షనల్ టు L2. సో ε2 ఈజ్ ఈక్వల్ టు π L2. సో వీటి యొక్క ఘటాల ఈఎంఎఫ్లను పోల్చండి అన్నది కాబట్టి 1/2 చేయగా ఒకటో సమీకరణం బై రెండో సమీకరణం చేయగా ε1/ε2 ఈజ్ ఈక్వల్ టు π L1/π L2. పై క్యాన్సిల్ అయితే మిగిలింది ε1/ε2 ఈజ్ ఈక్వల్ L1/L2. ఇది ఇచ్చిన ఘటం యొక్క రెండు ప్రాథమిక ఘటాల యొక్క ఈఎంఎఫ్లను పోల్చానంటే ఈ విధంగా పోల్చవచ్చు. ఇది మనకు ఉన్నటువంటి లాంగ్ క్వశ్చన్, 8 మార్క్స్ క్వశ్చన్, వెరీ వెరీ ఇంపార్టెంట్. నిన్నటిది ఎక్కువసార్లు ఘటన యొక్క అంతర్నిర్గతం అడుగుతాడు, అది లేకపోతే ఇది అడగడం జరుగుతుంది. ఈ రెండింటికంటే ముఖ్యము ఇది విట్సన్ బ్రిడ్జ్ సంతుల నియమాన్ని రాబట్టండి. దీని ద్వారా కిర్చాఫ్ నియమాన్ని అనువర్తించి విట్సన్ బ్రిడ్జ్ సంతుల నియమాన్ని రాబట్టండి అని అడగడం జరుగుతుంది. ఫస్ట్ది చాలా ఇంపార్టెంట్, ఇది విట్సన్ బ్రిడ్జ్. అది ఎక్కువ ప్రియారిటీ అండి. అది వచ్చిన తర్వాత నెక్స్ట్ ఫస్ట్ది ఘటం యొక్క అంతర్నిరోధం వస్తే అందులో సగం పార్టే ఈ యొక్క విద్యుత్ ఘటాల యొక్క ఈఎంఎఫ్లను పోల్చడం అన్నట్టు. ఆడ మనకు ఫస్ట్ ఇదే పార్ట్ ఏమొచ్చింది, ε1/v ఈక్వల్ L1/L2 వచ్చింది కదా. అక్కడ v ఎందుకు వచ్చింది, అలా విద్యుత్ ప్రవహించి పొటెన్షియల్ దగ్గర v తీసుకుంటాం. కానీ ఇక్కడ ఏంది, రెండు విద్యుత్ ఘటాల ఈఎంఎఫ్ ఉన్నాయి కాబట్టి ఒకటి ε1 అవుతుంది, ఇంకోటి ε2 అవుతుంది. సో అందులో సగం వస్తే ఆ ఘటం యొక్క అంతర్నిరోధం క్వశ్చన్ వస్తే ఇది మనకు మొత్తం వచ్చేసినట్టే. కాబట్టి దీనికంటే ముందు ఘటం యొక్క అంతర్నిరోధం మనం నేర్చుకుంటే ఈ క్వశ్చన్ అనేది రావడం జరుగుతుంది. ఓకేనా, దీని మనకున్నటువంటి ప్రవాహ విద్యుత్లో ఉన్నటువంటి క్వశ్చన్స్ మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అడిగేది ఇంపార్టెంట్ టాపిక్స్. ఓకేనా, సో ఇప్పుడు వీటి మీదకెళ్ళి మనకు ఇంకా 2 మార్క్స్ క్వశ్చన్ కూడా అడగడం జరుగుతుంది. సో ఆ 2 మార్క్స్ క్వశ్చన్ చెప్పేసుకుంటే మనకు ఈ యూనిట్ మనకు కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా, సో ఈరోజు మరి ఆ 2 మార్క్స్ సంబంధించిన కొన్ని ప్రాబ్లమ్స్ చూద్దాం. ఓకే, రైట్.
సో క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. 5 మీటర్ల పొడవు గల 5 మీటర్ల పొడవు గల 5 మీటర్ల పొడవు గల పొటెన్షియల్ మీటర్ తీగ పొడవు పొటెన్షియోమీటర్ తీగ కొనల మధ్య 6 వోల్ట్ ఏంటిది 6 వోల్ట్ పొటెన్షియల్ భేదం కొనసాగింది. పొటెన్షియల్ భేదం కొనసాగించారు. పొటెన్షియల్ తీగ 180 సెంటీమీటర్స్ పొడవు వద్ద 180 సెంటీమీటర్స్ పొడవు వద్ద సంతులన స్థానాన్ని ఇస్తే ఆ ఘటం ఈఎంఎఫ్ ను కనుగొనండి. ఇప్పుడు చూడండి, వాడు ఏమంటాడు, 5 మీటర్ల పొడవు గల పొటెన్షియోమీటర్ తీగ కొనల మధ్య 5 మీటర్ల పొడవు గల పొటెన్షియోమీటర్ తీగ కొనల మధ్య అంటున్నా. అంటే 5 మీటర్ల పొడవు గల అంటే ఏంటి, ఒక పొడవు ఇచ్చిండు. L1 ఎంత ఇచ్చిండు, 5 మీటర్లు. ఏమిచ్చిండు, 5 మీటర్ల పొడవు గల అన్నాడు. 5 మీటర్ల అంటే 5 మీటర్ల 5 సెంటీమీటర్స్. 5 మీటర్ల పొడవు గల ఏం చేస్తున్నాము, పొటెన్షియోమీటర్ తీగకుండా 5 మీటర్ల పొడవు గల పొటెన్షియోమీటర్ తీగకుండా వచ్చింది. అంటే L1 5 మీటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. అదేవిధంగా నెక్స్ట్ ఏం చేస్తుండు, 6 వోల్ట్ల పొటెన్షియల్ భేదం కొనసాగించారు. వాటి మధ్య ఏంది, 6 వోల్ట్ల పొటెన్షియల్ భేదం కొనసాగించారు. అంటే ε1 పొటెన్షియల్ భేదం అంటే ε1 అనేది ఇచ్చిండు, 6 వోల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఏం పొటెన్షియల్ తీగ 180 సెంటీమీటర్స్ అంటే L2 కూడా ఇచ్చిండు. ఏమంటే ఇచ్చిండు, L2 180 సెంటీమీటర్స్ ఇచ్చిండు. అంటే దీన్ని ఏమని రాసుకోవచ్చు, 180 సెంటీమీటర్ని 1.8 మీటర్స్గా కూడా రాసుకోవచ్చు. 1.8 మీటర్స్ కూడా రాసుకోవచ్చు. అయినా 180 సెంటీమీటర్ వద్ద సంతులన స్థానాన్ని ఇస్తే ఆ ఘటం యొక్క ఈఎంఎఫ్ ను పోల్చండి. అంటే L1 ఇచ్చిండు, L2 ఇచ్చిండు, ε1 ఇచ్చిండు. అంటే ఘటం యొక్క ఈఎంఎఫ్ అంటే ε2 కనుగొనాలి. సో ε2 అంటే ఇంతకుముందే మనం ఇచ్చిన రెండు విద్యుత్ ఘటాలు ఇచ్చి వాటిని పోల్చండి అంటే మనకు సూత్రం వచ్చింది, ε1/ε2 L1/L2. మనకు కావాల్సింది ε2 కాబట్టి దీని నుంచి సమీకరణం ఉంది. ε2 దీన్ని ఏమో రాసుకోవచ్చు, L2/L1 ఇంటూ ε1 కదా. ఇప్పుడు చూడండి, ε2 L2 అంటే L2 ఎంత 180 కదా. సో 180/L1 అంటే ఎంత 5 కదా. చూడండి, 5 ఎక్కం 5, 5 మూల 15, 15 మిగిలితే 3 మిగులుతుంది, 5 6 30 కదా. 36 ఇంటూ ε1 అంటే ఎంత 6 కదా. సో అప్పుడు ఏమవుతుంది, 36 ఇంటూ 6. సో 36 ఇంటూ 6 అంటే చూడండి, 6 36, 6 18, 19, 20, 21 అంటే 216. దీన్ని 216 ఏమో రాసుకోవచ్చు, ε1 2.16 వోల్ట్స్గా రాసుకోవచ్చు. 2.16 వోల్ట్స్. సో ఈ విధంగా ఘటం యొక్క ε2 యొక్క ఇంకో రెండో ఘటం యొక్క ఈఎంఎఫ్ను పడడం జరిగింది. అంటే ఒక ఈఎంఎఫ్ వాడే ఇచ్చిండు, 6 వోల్ట్స్ అని ఇచ్చిండు. రెండవ ఘటం యొక్క ఈఎంఎఫ్ ఎంత అవుతుందంటే 2.16 వోల్ట్స్ అనేది రావడం జరిగింది. అంటే వాడు ఏం చేసిన 5 మీటర్ల పొడవు అనే ఒక పొడవు ఇచ్చిండు, దాని యొక్క పొటెన్షియల్ భేదం ఇచ్చిండు. అంటే ε1 అంటే ఒకటో ఘటం యొక్క ఈఎంఎఫ్ ఇచ్చిండు, 6 వోల్ట్స్ అని ఇచ్చడం జరిగింది. రెండవ ఘటం యొక్క పొడవు అంటే రెండవ యొక్క తీగ యొక్క పొడవు 180 సెంటీమీటర్స్ ఇచ్చిండు. అదేవిధంగా దాని యొక్క సంతులన స్థానం వద్ద దాని యొక్క ఏమో చెప్తుండు, ఈఎంఎఫ్ రెండవ ఘటం యొక్క ఈఎంఎఫ్ను పోల్చుమన్నాడు. సో అప్పుడు ఏమవుతుంది, ε2. సో అప్పుడు మనకు L1 ఇచ్చిండు,
L2 ఇచ్చిండు, ε1 ఇచ్చిండు, ε2 ఎంత అనడం జరుగుతుంది. సో అప్పుడు ε1/ε2 ఈక్వల్ టు ఏమవుతుంది, L1/L2 అవుతుంది. సో ε2 ఈక్వల్ టు మనకు కావాల్సింది ε2 కాబట్టి దాన్ని పంపించినట్టయితే L2/L1 ఇంటూ ε1. అప్పుడు ε2 ఈక్వల్ టు 1 L2 అంటే ఎంత 180, L1 అంటే ఎంత 5. సో 180/5 ఇంటూ ε1 అంటే ఎంత 6. సో అప్పుడు ఏమవుతుంది 36 ఇంటూ అంటే 5 ఎక్కం 5 పోతే 5 రూపాయలు వరినట్టయితే 36 ఇంటూ 6 ఏమవుతుంది. సో మొత్తం వస్తే 216. దీన్నే మనము ε2 ఈక్వల్ 2.16 వోల్ట్స్లో మనకు మార్చుకోవడం జరుగుతుంది. ఇది మనకు నిన్న ఈరోజు చెప్పుకున్నటువంటి ఘటాల యొక్క ఈఎంఎఫ్లను పోల్చండి అంటే ఆ ఈఎంఎఫ్లను పోల్చండి అన్న తర్వాత అదే కాకుండా ఇలా ఆ ఈఎంఎఫ్ల కింద అంటే దాని కింద ప్రాబ్లమ్స్ కూడా అడుగుతాయి. ఏంటి, పొడవులు 2 ఇచ్చి ఒక విద్యుత్ చాలక బలం ఇచ్చి రెండో ఘటం యొక్క ఈఎంఎఫ్ను కనుగొనండి అంటే ఈ విధంగా మనం ఆ సూత్రం ద్వారా ఈ విధంగా మనము ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయాలి. ఓకేనా. సో ఇలా మనకు 2 మార్క్స్ అనేది అడగడం జరుగుతుంది. ఓకేనా. సో ఇదే విధంగా ఇంకొక ప్రాబ్లం చూద్దాం. అర్థమైంది కదా. పొటెన్షియోమీటర్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. పొటెన్షియోమీటర్లో అమరికలో ఏంది 1.25 ఏంటిది 1.25 వోల్ట్ల ఈఎంఎఫ్ గల 1.25 వోల్ట్ల ఈఎంఎఫ్ గల ఏంటిది ఘటం సంతులన బిందువు ఏమైతుంది 35 సెంటీమీటర్స్ 35.0 సెంటీమీటర్స్ వద్ద ఇచ్చింది. చూడండి వద్ద ఇచ్చింది. ఘటాన్ని మార్చి దాని స్థానంలో మరొక ఘటాన్ని ఉంచినప్పుడు సంతులన బిందువు 63.0 సెంటీమీటర్స్ వద్ద 63.0 సెంటీమీటర్స్ కి జరిగింది. రెండవ ఘటం ఈఎంఎఫ్ ఎంత అంటున్నాడు. సో ఇది చూడండి, పొటెన్షియోమీటర్ ఇచ్చిండు. పొటెన్షియోమీటర్ అమెరికాలో 1.25 వోల్ట్ ఈఎంఎఫ్ అంటే ε1 ఇచ్చిండు. 1.25 వోల్ట్స్ అనేది ఇవ్వడం జరిగింది. గల ఘటం సంతులన బిందువు 35 సెంటీమీటర్ల వద్ద ఇచ్చింది. అంటే L1 35 సెంటీమీటర్స్ అని వాడే ఇచ్చిండు. అంటే దాని యొక్క ఘటం ఈఎంఎఫ్ ఇచ్చిండు, L1 ఇచ్చిండు. అదేవిధంగా ఈ ఘటాన్ని మార్చిరంట. దాని స్థానంలో నుండి మరొక ఘటాన్ని పెంచినప్పుడు అయితే దాని యొక్క పొడవు ఏమైతుంది L2 ఎంత అంటే 63 సెంటీమీటర్లు అంట. సో L1 ఇచ్చిండు, L2 ఇచ్చిండు. అయినా రెండవ ఘటం ఈఎంఎఫ్ ఎంత అంటే ε2 ఎంత. ఇక్కడ డైరెక్ట్ రెండవ ఘటం అన్నాడు. ఇంతకు ముందు క్వశ్చన్ లో రెండవ ఘటం అనలే, మొదటి ఘటం అనలే. వాడు ఇచ్చిండు, మనమే చూసుకోవాలి. ε1 ఇచ్చిండు, మరి L1 ఇచ్చిండు, L2 ఇచ్చిండు. ఇంకోటి ఈఎంఎఫ్ అంటే ఏంటంటే ε2 కనుగొమన్నాడు అని మనం ఇంతకు ముందు క్వశ్చన్ లో మనమే అనుకోవాలి. కానీ ఇక్కడ ఏమొచ్చిండు, వాడే క్లియర్ గా రెండవ ఘటం ఈఎంఎఫ్ కనుగొనండి అని అన్నాడు. సూత్రం మనకు తెలుసు, ε1/ε2 ఈక్వల్ మనకి ఏమో తెలుసు L1/L2. మనకు కావాల్సింది ఏంది ε2 కావాలి. కాబట్టి ఈ సమీకరణం నుండి ε2 ఈక్వల్ మనకి ఏమవుతుంది L2/L1 ఇంటూ ε1. సో ఈ విలువల్ని ఇలా ప్రతిక్షేపించినట్టయితే ε2 ఈక్వల్ L2/L1 అంటే చూడండి, L2 అంటే ఎంత 63/35 ఇంటూ ε1 అంటే ఎంత 1.25 కదా 1.25. సో 35 8లో పోతుంది, మొత్తం అంతా పోతుంది. ఓకేనా. సో అప్పుడు ఏమవుతుంది ε2 1.8 ఇంటూ 1.25. 1.8 ఇంటూ 1.25 చేస్తే మనకి ఎంత వస్తుంది అంటే 2.25 వస్తుంది. ఎంత 2.25 వోల్ట్స్ అనేది రావడం జరుగుతుంది. సో ఇది రెండవ ఘటం యొక్క ఈఎంఎఫ్ పోల్చండి అంటే ε2 ఎంత 2.2 వోల్ట్స్. ఓకేనా. సో ఈ విధంగా వాడు ఏం చేసిండు, ఒకటవ విద్యుత్ చాలక బలము ε1 ఇచ్చిండు, ఒకటో పొడవు L1 ఇచ్చిండు, L2 ఇచ్చిండు. ఘటాన్ని మార్చినట్టయితే మార్చిందంటే పొడవు L2 అంటే 63 సెంటీమీటర్ల వద్ద దాన్ని మార్చినట్టయితే ఆ రెండవ సంతులనం అది ఉంచినప్పుడు సంతులనం చెందినప్పుడు 63 సెంటీమీటర్లు ఉంచినప్పుడు ఆ ఘటన జరిగింది. అప్పుడు రెండవ ఘటన యొక్క ఈఎంఎఫ్ను అడిగిండు. అంటే ε1 ఇచ్చిండు, ε2 అడుగుతుండు.
సో అప్పుడు ఏమవుతుంది ఎప్సిలాన్ 1 బై ఎప్సిలాన్ 2 ఈక్వల్ ఏమవుతుంది L1 బై L2 మన ఫార్ములా చేసి దాని నుంచి ఎప్సిలాన్ 2 ఈక్వల్ ఏమవుతుంది L2 బై L1 అంటే ఆ పై విలువను ఇలా ప్రతిక్షేపించినట్టయితే మనకు ఏమొస్తుంది ఆ యొక్క రెండవ ఘటన యొక్క ఈఎంఎఫ్ అనేది రావడం జరుగుతుంది. సో రెండవ ఘటన యొక్క ఈఎంఎఫ్ ఏమైంది ఎప్సిలాన్ 2 ఈక్వల్ 2.25. సో ఈ విధంగా మనకు ప్రాబ్లమ్స్ అనేది అడగడం జరుగుతుంది. ఏది ఈ రోజు చెప్పుకున్న ప్రాబ్లం క్వశ్చన్ మీకు ఏంటి రెండు ఘటాల యొక్క ఈఎంఎఫ్ లను పోల్చండి అంటే మనకు సూత్రం ఏంది ఎప్సిలాన్ 1 బై ఎప్సిలాన్ 2 ఈక్వల్ టు బై 2 ఈక్వల్ టు L1 బై L2 కదా. సో దీని మీద ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతాయంటే ఇంతకుముందు చెప్పిన ప్రాబ్లం ఈ విధంగా ప్రాబ్లమ్స్ అనేది అడగడం జరుగుతుంది 2 మార్క్స్ క్వశ్చన్ కింద. ఓకేనా, ఈ విధంగా మనకు క్వశ్చన్స్ రావడం జరుగుతుంది. ఇంకా కొన్ని మనకు నిన్న అంతకుముందు రోజు క్వశ్చన్ లో ఘటన యొక్క అంతర్నిరోధం అడిగింది కదా. సో దాని మీద కూడా మన ప్రాబ్లమ్స్ అడుగుతాడు, ఆ క్వశ్చన్ మీద కూడా ప్రాబ్లమ్స్ ఏ విధంగా అడుగుతాడు అనేది మనం రేపటి క్లాస్ లో తెలుసుకుందాం. ఓకేనా, థ్యాంక్ యూ.